बीआरएस सरबराह व वजीर आला के चंद्रशेखर राव ने कहा है कि बीआरएस हुकूमत बीसी तबकात की फलाह बहबूद के लिए बेशुमार इकदाम कर रही है। वजीर आला केसीआर ने मंथनी में मुनक़दा प्रजा आशीर्वाद सभा में शिरकत की और खिताब किया। केसीआर ने मंथनी के अवाम से बीसी तबके से ताल्लुक रखने वाले बीआरएस के उम्मीदवार पी मधु को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। बीसी लीडर अगर मजबूत हो रहा है और काम कर रहा है तो इसे क्यों परेशान करें। जब मौका है तो हमारे कमजोर तबकात एससी, एसटी, बीसी और अक़लियती ग्रुपों में इत्तेहाद का फुक़दान क्यों है। मैं आप सब से अपील करता हूं, वो लोग जो बीसी मुलाजिमीन हैं, बीसी तलबा हैं, बीसी के रिटायर्ड मुलाजिमीन हैं, बराए करम इस इलेक्शन में अपने शऊर को दिखाएं। पी मधु गुज़िश्ता इलेक्शन हार गए तो भी हमने उन्हें फौरी मौके के साथ जेडपी का चेयरमैन बना दिया। मैं आपसे भी यही दरख्वास्त कर रहा हूं, ये एक पसमानदा इलाका है जिसको तरक्की की सिमत गामजन करने के लिए बीआरएस के उम्मीदवार की कामयाबी जरूरी है। केसीआर ने कहा कि मंथनी को तरक्की देना मेरी जिम्मेदारी है। మీరు ఊరికి పోయిన తర్వాత మీ ఊర్లలో మీ బస్తీలలో దయచేసి మీరు గట్టిగా చర్చ చేయాలి. 10 మందిని పోగేసి చర్చ చేయాలి. కేసీఆర్ వచ్చినప్పుడు ఈ మాట అన్నాడు మంత్రిలా, ఇది నిజమా అబద్ధమా, ఎవరి వైఖరి ఏంది, ఎవరి నడవడిక ఏంది అని ఆలోచన చేయాలి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందటి చరిత్ర. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం, తద్వారా ఇక్కడ ప్రజలను మంచి చేయడం కోసం 15 ఏళ్ళు ఉద్యమం చేసినాం. ఆ తదనంతరం 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమేం పనులు చేసినామో మీ అందరి కళ్ళ ముందర ఉన్నాయి. మీరు దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో ఏకబిగిన 50 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ కూడా చరిత్ర ఉంది. తెలంగాణ మనది మనకే ఉండే 1956 దాకా ఉద్యమం అప్పుడు అన్ని చెప్పినాం మీకు. మేము 56లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా సిటీ కాలేజీలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం జరుగుతూ ఉంటే అక్కడ 7 విద్యార్థులను పట్టపగలే కాల్చి చంపి 56కు ముందు, ఆ తర్వాత ఎన్ని విజ్ఞప్తులు చేసినా వినకుండా జబర్దస్తిగా తీసుకుపోయి తెలంగాణను కాంగ్రెస్ ఆంధ్రలో కలిపింది. ఎన్నేళ్లు గోసపడ్డం మనం? 58 సంవత్సరాలు ఏడిచినాం. ఏం గతి అయింది మనది? మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేదు, కరెంటు రాదు, పంటలుండయి, వలసబోవుడు, బతకబోవుడు, ఉద్యమాలు, తుపాకీ మోతలు, ఎన్కౌంటర్లు, అండ్లకొందరు చచ్చుడు, అమాయకులైన బిడ్డలు చచ్చుడు, పోలీసులు చచ్చుడు, రక్తపాతంలాగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఎవరు చేసినారు ఆ పరిస్థితి? ఇలా తీయగా మాట్లాడితే కాదు. ఇదంతా మీ చరిత్ర కాదా? మీరు తెలంగాణ కలిపింది మీరు కాదా? 58 ఏళ్ళు మా గోస పోసుకున్నది మీరు కాదా? మొన్నటి చరిత్ర ఏందండి? మనం బాగా ఉద్యమం ఉప్పెనైంది. నేను బయలుదేరినా, ఒక పిడికెడ మంత్రితో బయలుదేరినా మధ్యలో జనం చేరుతూ పెద్ద ఉప్పెనలాగైతే దాన్ని చూసి రాజకీయ లబ్ధి పొందొచ్చని 2004లో పొత్తు పెట్టుకుందాం, తెలంగాణ ఇస్తామని. మరి 2005లో 2006లో ఇచ్చేయాలి కదా, వెంటనే ఇయ్యాలి కదా. లబ్ధి పొందింది కదా. ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది, ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్ పొత్తు వల్ల. మరి వెంటనే ఇయ్యాలి కదా. ఏడాది 2 ఏళ్లలో ఇయ్యలే. 15 ఏళ్ళు మోసం చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీని కథం పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఎమ్మెల్యేలను కొనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళా ఉద్యమాన్ని నాశనం పట్టే ప్రయత్నం చేసిండ్రు. మనం మొండిగా ఉండి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ బచ్చుడో ఏదో ఒకటి తేలాలే, అప్పటిదాకా వదిలేదు లేదని మొండిగా పోయినాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది. మళ్ళా వెనుకకు పోయినారు. మళ్ళా చాలా మంది పిల్లలు చనిపోవాల్సి వచ్చింది, దురదృష్టం. మళ్ళా కొట్లాడితే ఇక తప్పదని చివరి దశలో 33 పార్టీలు భారతదేశంలో మనకు సపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు దిగచ్చి తెలంగాణ ఇచ్చారు. అంతే. ఎంత దోకబాజ్ పార్టీ ఉన్నది ఊడగొడతారు. 69లో ఉద్యమం చేస్తే కాల్చి చంపుతారు. మళ్ళా ఆ తర్వాత మనం ఉద్యమం చేసిన సందర్భంలో మీరే అందరు చూసినారు, మీరు కూడా పాల్గొన్నారు ఉద్యమంలో. ఆ రోజు ఈ కథ విషయం ఇదే కాదు. ఏ విషయంలో అయినా సరే దేశంలో రైతుల గురించి కానీ, దళిత బిడ్డల గురించి కానీ, గిరిజన ఆదివాసుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పద్ధతిలో ముందుకొస్తే ఇలా ఈ దేశం గతి ఇట్లా ఎందుకుంటుండే, ఈ పరిస్థితులు ఎందుకుంటుండే?
మీరు ఒకసారి ఆలోచించాలి దయచేసి. మంచి విధానాలు మనకంటే తర్వాత స్వతంత్రం వచ్చిన చైనా కూడా ఎంతో ముందుకు దూసుకొని పోయి అమెరికాతో పోటీ పడతా ఉంది. మరి మనకు ఈ గతి ఏంది, ఈ బాధ ఏంది? ఇవి ఆలోచించకపోతే గుడ్డిగా ఓట్లేస్తే మనకు ఫలితం రాదు, దెబ్బతింటాం. అందుకే నేను మిమ్మల్ని కోలేది ఆశామాచిగా ఆలోచించకుండా బాధ్యత లేకుండా ఓటు వేయవద్దని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు జరిగిన పనుల మీద మధు గారు చెప్పినారు, నేను పెద్దగా చెప్పే అవసరం లేదు. మంత్రికి ఏమైంది, ఏం కాలేదు. పివి నరసింహరావు మొదలుపెట్టిన రింగ్ రోడ్డు